హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ శివుడి గుడిలో అభిషేకానికి అయితే ఇచ్చాము. ముందుగా అందరూ 4 గంటలకే లేచి స్నానాలను ముగించి తమ పనుల్లో బిజీగా ఉన్నాము. ఈ ఛానల్ అమ్మగారిదే అయినా తనకు వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటివి చాలా కొత్త. అందుకే నేను హెల్ప్ చేస్తున్నాను. రానున్న వీడియోల్లో అమ్మతోనే వాయిస్ ఓవర్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను. అలా నాన్నగారు పూజ గది సర్ది పూజలో నిమగ్నమై ఇంట్లో పూజని ముగించేసరికి సుమారు 6:15 అయింది. మా ఇంటి దగ్గర నుంచి శివుడి గుడికి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. అందుకే నాన్నగారు ఆటోని పిలిపించారు. ఇక అందరూ ఆటో ఎక్కి గుడికి స్టార్ట్ అయ్యాము. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మేము వెళ్తున్న గుడి ఎంతో ప్రాచీనమైన మరియు ప్రాముఖ్యత కలిగిన గుడి. ఎందుకంటే ఈ గుడిని చోళరాజు వారు నిర్మించారని ప్రతీతి. అలా గుడిని చేరుకునేసరికి 10-15 నిమిషాలు పట్టింది. ఇక అందరూ లోపలికి వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణాలు వేయటం స్టార్ట్ చేశాము. ఇదే మా ఊరి శివుడి గుడి. ఎంతో ప్రాచీనమైన గుడి. ఈ గుడి ప్రాముఖ్యత మీ అందరికీ తెలియజేయడం కోసం పూజారిని కూడా అడిగాము. ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం విందాము. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శివాలయాన్ని సందర్శిస్తే 1000 శివాలయాలు చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం అనమాట ఈ శివాలయంలో. కాబట్టి ఇక్కడ ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. చాలా విశేషం. ఈ స్వామిని ఎవరైతే సందర్శిస్తారో వాళ్ళకన్నీ శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఈరోజు మార్గశీర్ష మాసం ధనుర్మాసం అని. ధనుర్మాసం చాలా విశేషమైనది. ఈ మాసంలో చేసేటువంటి ఫలితాలలో ఫలితం ఎక్కువ. ఎందుకంటే ఇంకా ముక్కోట ఏకాదశి వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఈ ధనుర్మాసంలో మహావిష్ణువు నిద్ర లేచే టైం. ఉత్తరాయణం దక్షిణాయనం. దక్షిణాయనము 6 నెలలు, ఉత్తరాయణం 6 నెలలు. దక్షిణాయనం అంతా అయిపోయింది. చాతుర్మాసం ఇవన్నీ వ్రతాలు నోములు దీక్షలకు చాలా విశేషం. అందుకని అందరూ అమ్మవారి దీక్షలు, శివ దీక్ష, అయ్యప్ప దీక్ష ఇవన్నీ పెడతారనమాట. ఈ దీక్షలన్నీ చేసి ఎక్కువ ఫలితం. ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు ఆయన మేలుకుంటాడు. మళ్ళీ పగటి కాలం ఆ 6 నెలలు చేసేటువంటి జపాలు, తపాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు అవన్నీ అప్పుడు జరుగుతాయన్నమాట. అప్పుడు దేవతా ప్రతిష్టలు, దేవతల యొక్క జన్మోత్సవాలు ఎక్కువగా వస్తాయన్నమాట. కాబట్టి మనం శ్రీరామనవమి, ఉగాది, శంకర జయంతి, జగద్గురు జయంతి, వాసవి జయంతి, నరసింహ జయంతి, హనుమ జయంతి అన్నీ అలానే వచ్చేది ఉత్తరాయణంలోనే. కాబట్టి ఉత్తరాయణంలో ఎటువంటి చిన్న దానము, జపము, పూజ చేసినా దానికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఉత్తరాయణంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళంతా మళ్ళీ వాళ్ళకు జన్మలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఉత్తరాయణ కోసం భీష్మ పితామహుడు కూడా ఆయన ఉత్తరాయణ కోసం అడుగుతాడు. ఆయన లాస్ట్ దిగువరకు ఏమిటంటే నాకు ఉత్తరాయణంలోనే మరణాన్ని ప్రసాదించండి. అందుకని ఉత్తరాయణంలోనే భూమి పూజ చేసేది, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట ఉత్తరాయణంలో. కాబట్టి అది సంక్రాంతి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలము వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన నిద్ర లేచే టైం. కాబట్టి ఇప్పుడైతే ధనుర్మాసం అంటారు. ఈ మాసంలో చేసే పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు ఆ స్వామి మీకు కూడా గోత్రము, వంశం అంతా పెరగలని వల్ల సంవత్సరాలు మీ మనవాళ్ళని ఎక్కువ మీ నాన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అభిషేకం చేయించాలని మా కోరిక. కాబట్టి మేము కూడా మీ కోరిక ఫలించాలని ఆ స్వామివారిని వేడుకుంటూ పూజా కార్యక్రమం చేస్తున్నాం. వారికి స్వస్తి. కలశగంధాక్షరపేక్ష కలశం నష్టం నిధాయ కలశే విష్ణు కంటే చూశారు కదా, ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని కోరుకుంటూ ఆ శివుడి ఆశీస్సులు మీపై కూడా ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి.